ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు మనము నిన్న మొన్న ధ్యానించినట్లు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మరి 12వ వాక్యంలో మానవుని యొక్క ప్రతి క్రియకు ఇచ్చే జీతం తీసుకొని ప్రభు త్వరలో రాబోతున్నాడు అని మనము తెలుసుకొని ఉన్నాం. కాబట్టి మనం ఏ క్రియలు చేయకూడదు అనేది మనము ధ్యానిస్తూ వచ్చాం. ఏ క్రియలు మనము చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అనగా, ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిన వారమై మారు మనసుకు తగిన క్రియలు మనం చేయాలి. హల్లెలూయా. మారు మనసుకు తగిన క్రియలు చేస్తూ ఉన్నామా అని మనము ప్రశ్నించుకోవాలి. మన మనస్సు మారింది అనడానికి రుజువు మనం చేసే క్రియలే. ఒక వ్యక్తి మంచివాడా చెడువాడా అనేది ఎలా తెలియపరుస్తుంది అంటే, అతను చేసే క్రియలు బట్టి, అతను చేసే పనులను బట్టి అతడు మంచి చెడని తెలుస్తుంది. కాబట్టి మనము రక్షణ పొందుకొని ప్రభు అయిన యేసుని నమ్ముకొని మారు మనసు కలిగిన తరువాత తిరిగి మనము పాత క్రియలు, ప్రాచీన స్వభావము కలిగి జీవిస్తున్నామంటే మనము బుద్ధి లేని వారమై ఉన్నాం. బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు? పాతాళానికి పోయే మార్గం నుంచి తప్పించబట్టుకు నీతి మార్గంలో ఆయన నడవడం ప్రారంభించాడని మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మనం మారు మనసు పొందుకోవడానికి దేవుడు తన యొక్క శక్తివంతమైన కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చాడు. కానీ మారు మనసు పొందుకోవడానికి మనము చేసినటువంటి క్రియ ఏది లేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23-24 వచనాలు సెలవించినట్లు, రోమ 3:23-24 వచనాల్లో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని వాక్యం రాయబడుతుంది. కాబట్టి అందరము మనం పాపం చేసిన వారమే, అందరము లోకానుసారంగా జీవించి మరి అట్టి జీవితం నుంచి దేవుని మహాకృపను బట్టి ఆయన మన పాపములను శిలువ మీద భరించి మనకిచ్చినటువంటి విమోచనను బట్టి, రక్షణను బట్టి మనము ఉచితముగా నీతిమంతులుగా ఆయన రక్తము ద్వారా స్వస్థత పొందుకున్నాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసు కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము మనలను నీతిమంతులుగా చేసింది. మరి అట్టి నీతిమంతులుగా మనము రూపించబడిన తరువాత, నీతిమంతులుగా మారిన తరువాత మన క్రియలు ఇంకా ప్రాచీన క్రియలుగానే ఉంటున్నాయా, లేదా మారు మనస్సుకు తగిన క్రియలను మనం చేస్తున్నామా? మారు మనస్సుకు తగిన క్రియలు మనము చేయాలని ప్రభువు కోరుతున్నాడు. నీ మనసు మారింది అనే దానికి రుజువు నీవు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానము, వీటిలో కనబడాలి. నేను యేసు ప్రభుని రహస్యంగా నమ్ముకున్నాను, రహస్యంగా ప్రార్థన చేస్తాను, రహస్య జీవితం నేను జీవిస్తున్నాను, లోకంలో మటుకు నేను మార్పు లేని అదే పాత ప్రాచీన స్వభావం కలిగి బ్రతుకుతూనే ఉంటాను అని అట్టి ప్రాచీన జీవితం జీవించడము
ఎప్పుడు కూడా నీ మారు మనస్సును ఈ లోకానికి తెలియపరచు. నీ ఇప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుంటే అతను వ్యాధితో బాధపడుతున్నప్పుడు అతను నడవలేని స్థితిలో మరి పడక మీద లేయలేని పరిస్థితిలో ఉండుండొచ్చు. అతను బాగుపడిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, నేను ఇంకా అనారోగ్యంతో ఉండి ఈ పడక మీద ఇలాగే పడుకొని ఉంటాను అనే విధంగా ఒక వ్యక్తి ఉంటున్నాడంటే అప్పుడు లోకం ఏమనుకుంటది? అతడు నటిస్తున్నాడని అతనిని హేళనగా చూస్తారు, అతన్ని అవమానపరుస్తారు. ఏంటి స్వస్థపరిచిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇదే ప్రాచీన స్థితిలో ఎందుకున్నావని. అదేవిధంగా మన పాపమును శాపమును యేసయ్య భరించి మనలను నూతన సృష్టిలుగా మరి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనల్ని చేసిన తర్వాత లేదు నేను అదే ప్రాచీన పద్ధతిలో ప్రాచీన స్వభావం కలిగి నేను నివసిస్తూ ఉంటాను, అదే పాప రోగం కలిగిన వాడిగా పాపంలోనే ఉంటాను అనే విధంగా ఒక వ్యక్తి జీవిస్తున్నాడంటే అప్పుడు లోకము ఏమంటది? లోకం దృష్టికి మనం ఏమై ఉన్నాము? లోకానికి మనము ఏం తెలియజేస్తున్నాం? లోకానికి నేను విడుదల పొందాను, ప్రభు అయిన యేసును నమ్ముకున్నందువల్ల నేను రక్షించబడ్డాను, నా జీవితం మారింది అని మనం ఏ క్రియల ద్వారా చూపించగలం? మన జీవితం మారింది అని తెలియజేయడానికి మనము ఒక ఆదివారం రోజు బైబిల్ చేత పట్టుకొని వెళ్ళడం వల్ల మన జీవితం మారింది అని మనం ప్రకటించలేము. ఆ విధంగా ప్రభు అయిన యేసుని నమ్మని వాడు కూడా మందిరానికి వస్తాడు బైబిల్ పట్టుకొని. అతను కూడా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వస్తాడు, నేను కూడా యేసుని నమ్ముకున్నానని అంటాడు. మరి నీకు మనకు అన్యులకి ఏంటి తేడా? మారు మనసు తగిన క్రియలు మనం చూపించలేనప్పుడు మనం ఇంకా పాప రోగములో అనారోగ్య పరిస్థితిలో జీవిస్తున్నామనే లెక్క. ఆ పాప రోగం నుంచి దేవుడు విమోచన ఇచ్చిన తరువాత కూడా అదే పాపాన్ని మనం అంటిపెట్టుకొని నివసిస్తూ ఉన్నామనే లెక్క. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మారు మనసుకు తగిన క్రియలు మనలో కనపడాలంట. రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 18-19 వచనాలు మనము చదివితే దేవుని వాక్యము ఇక్కడ ఏం చెప్తుంది? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఒక కాలంలో పాప జీవితంలో ఉన్నాం, దాని నుంచి విమోచించబడి ఇప్పుడు నీతికి దాసులయ్యాం. ప్రభు అయిన యేసు తన స్వరక్తముతో మనల్ని కడిగి ప్రతి పాపము నుంచి మనకు విమోచన ఇచ్చాడు, నీతిమంతులుగా మనల్ని చేశాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ. అలాగని మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. హల్లెలూయా. ఒక కాలంలో అపవిత్రతకు అక్రమ క్రియలు చేయుటకు మన శరీరం పరిగెడుతూ ఉన్నింది, మన మనస్సు పరిగెడుతూ ఉన్నింది. ఒకరి నాశనాన్ని కోరుకోవడానికే మన మనస్సు పరితపించింది. అటువంటి పాత ప్రాచీన స్వభావంలోనే ఒక కాలంలో మనం జీవించాం. కానీ ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనకు ఒక మారు మనస్సు, నూతనమైన మనస్సును అనుగ్రహించిన తరువాత ఇంకా మనము అక్రమం చేయువారిగా అపవిత్ర క్రియలు చేయువారిగా జీవించుటకు ఈ నూతనత్వాన్ని ప్రభు మనకి ఇవ్వలేదు. పరిశుద్ధత కలుగుటకు, హల్లెలూయా, మన అవయవాలను ఏం చేయాలంట? నీతికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధతలో మనం ఎదిగే విధంగా మన జీవిత క్రియలు కనపడాలి. మన మాటల్లో పరిశుద్ధత, మన చూపుల్లో పరిశుద్ధత, మన క్రియల్లో పరిశుద్ధత,
నీ పాత జీవితానికి క్రీస్తునందు తిరిగి జన్మించిన నూతన జీవితానికి ఒక మార్పు అనే స్పష్టత ఈ లోకం చూడగలగాలి. అట్టి మారు మనసుకు తగిన క్రియలు మనలో లేనప్పుడు మనము వ్యాధి నుంచి స్వస్థత పొందుకోని వారిగానే ఉంటాం. స్వస్థత కలిగినా నేను ఇంకా వ్యాధి ఉంది, నాకు ఇంకా కొంతమంది చూడండి, వాళ్ళకు బాగైన తర్వాత కూడా ఒక భ్రమలో ఉంటారు. నేను ఇంకా అదే వ్యాధితో ఉన్నాను, నాకు స్వస్థత కలగలేదు, నాలో ఈ అనారోగ్యం అట్టే ఉంది అని. మరి వాళ్ళకు బాగైన తర్వాత కూడా అదే వ్యాధి, అదే మందులు వాడుకుంటుంటారు. అదేవిధంగా అనేక మంది రక్షింపబడిన తర్వాత ప్రభు వారికి మారు మనసు అనుభవాన్ని ఇచ్చి వారిని తన రక్తముతో కడిగి నీతిమంతులుగా చేసిన తరువాత కూడా ఇంకా పాత జీవితం, ప్రాచీన స్వభావమే, పాత క్రియలే. ఎందుకంటే రక్షించబడాను, నేను నన్ను తన రక్తంతో యేసయ్య కడిగాడు అనేటువంటి నిశ్చయత లేకుండా ఇంకా అదే పాత జీవితంలోనే అనేకులు జీవిస్తూ ఉంటారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది అని నువ్వు ఎప్పుడైతే అనుభవపూర్వకంగా అనుభవిస్తావో, ఆ అనుభవించిన మరుక్షణం నీకు పాపానికి ఉన్న సంబంధం తెగిపోయింది. నువ్వు దేవునితో అంటుకట్టబడ్డావు. అంటుకట్టబడిన తరువాత కూడా నేను అంటుకట్టబడలేదు అనేటువంటి ఒక భ్రమలోకి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. ఆ పరిస్థితి సాతానుడు మన బలహీనతగా తీసుకొని మనను ఇంకా పాత జీవితంలో జీవించేందుకు వాడు ప్రేరేపిస్తాడు, మనలను పాత జీవితంలోకి నడిపిస్తాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఒక కాలంలో మనం చీకటై ఉన్నాము, ఇప్పుడు రక్షణ పొందుకొని ప్రభువునందు వెలుగైన తర్వాత మళ్ళా చీకటి క్రియలు మనలో కనపడకూడదు. మనము పాత జీవితాలు జీవించకూడదు. మన క్రియలు మారు మనస్సుకు తగిన క్రియలుగా ఉండాలి. నీ మనస్సు మారింది అని ఈ లోకానికి ఎలా తెలుస్తుంది? నీ క్రియలు బట్టే. ఈ లోకము నీలో ఆ మార్పును నీ క్రియలను బట్టే చూస్తుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ విధంగా దేవుని బిడ్డ పోలి జీవిస్తున్నావు ఈ లోకంలో అనేది ఈ లోకం గుర్తిస్తుంది. అట్టి మారు మనసుకు తగిన క్రియలు అనేక మంది క్రైస్తవులలో ఈ దినం కనపడడం లేదు. అనేక మంది క్రైస్తవులు మేము క్రైస్తవులని చెప్తున్నారే కానీ మారు మనస్సు పొందినందువల్ల నాలో వచ్చిన మార్పు ఇది అంటూ స్పష్టంగా క్రీస్తు పోలి జీవించే క్రైస్తవులు చాలా కొద్ది మంది కనిపిస్తారు. ఎందుకంటే వారికి ఆ మారు మనస్సును రుచి చూడలేదు, వాళ్ళకి ఆ మారు మనసు అనుభవాలు రావడం లేదు. మారు మనసు అనుభవం అంటే ఏంటి? రక్షణ పొందుకోవడం, రక్షించబడడం. ఎలా రక్షించబడతాము? ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచి, అయ్యా నేను పాపినైనా, నన్ను రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు, నాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వు, ఈ పాత రోత జీవితం నాకు అక్కర్లేదని నిన్ను నీవు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభువుకు అప్పగించుకుంటావో ఆ రోజే ఒక నూతన జన్మ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ నూతన జన్మ అనుభవము నీకు మారు మనస్సును దయచేస్తుంది, మనస్సును మారుస్తుంది. మన శరీర అవయవాల్లో ఏ మార్పు ఉండదు, రూపంలో ఏ మార్పు ఉండదు, కానీ మనస్సు మారిన మనస్సుకు తగిన క్రియలు మన జీవితాల్లో కనబడతాయి. హల్లెలూయా. నీ మనస్సు మారింది అనే దానికి తగిన క్రియలు మనం ఈ లోకానికి చూపించే వారిగా ఉండాలి. హల్లెలూయా. సో అట్టి క్రియలు చేయడానికే ప్రభువుని రక్షించుకున్నాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం దాకా మనం చదివితే, ఎఫెసీ 2:8 నుంచి 10 వరకు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవరునూ అతిశయపడ వీలు లేదు.
మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము ద్వారా కృప చేత నీవు నేను రక్షించబడ్డాం. మనం రక్షణ పొందుకోవడానికి, ప్రభు అయిన యేసు యొద్దకు నడిపించబడ్డానికి మనకు ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులకు ఏ తేడా లేదు. మనము వాళ్ళందరం ఒకటిగానే జీవించాం. కానీ దేవుని కృప మనలను ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచేందుకు, అట్టి మారు మనసు రక్షణ అనుభవాన్ని పొందుకునేందుకు కృప దయచేసింది. కాబట్టి మనము మారు మనసు పొందిన తరువాత దేవుడు ఏం చేయమన్నాడు? మళ్ళా వెనక్కి పోయి ప్రాచీన జీవితంలో అదే పాపములో నువ్వు జీవించు, పైకి మటుకు ఆదివారం పూట మందిరానికి రా అని ప్రభు చెప్పలేదు. పేతురుని దేవుడు ఏం చెప్తున్నాడు? నీ యొక్క వలను అక్కడ వదిలేసేసి నువ్వు చేపలు పట్టడం ఆపేస్తే మనుషులు పట్టి వానిగా నేను నిన్ను మారుస్తానన్నాడు. మరలా మరి యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత ఆయన చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నేను చెప్పిన పని మొదట చెయ్యి అంటాడు. ఆయన వెళ్ళి చేపలు పట్టే పని చేయని చెప్పలేదు. అలాగే మనల్ని కూడా తిరిగి ప్రాచీన జీవితము, మన పాత జీవితంలో జీవించు అని చెప్పి ప్రభు మనకు చెప్పడం లేదు. ఒక్కసారి మనము నూతన పరచబడిన తర్వాత, మన పాప శాప రోగముల నుంచి స్వస్థత పొందిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేయాలంట. హల్లెలూయా. మనము సత్క్రియలు చేసేందుకే రక్షింపబడ్డాం. మన మారు మనస్సుకు తగిన సత్క్రియలు మనలో కనపడాలి. సత్క్రియలు అనగా ఇతరులకి మేలు చేసే క్రియలు, ఇతరుల మేలు కోరుకునే క్రియలు. సత్క్రియలు చేయుటకై మనము ప్రభువు ద్వారా సృష్టించబడ్డామంట. ఎక్కడ సృష్టి జరుగుతుంది? నూతన సృష్టి మన మనస్సులో నూతన సృష్టిగా మనం మారాం. మన హృదయాలు నూతన పరచబడ్డాయి. అదే రక్షణానందము అంటారు. ఆ రక్షణ ఆనందము నీ హృదయములో ఎప్పుడు కలుగుతుందంటే, నీ పాపం అంతా కూడా యేసు తన రక్తంతో కడిగి వేసినప్పుడు ప్రపంచములో ఎక్కడా పొందుకోలేనటువంటి అద్భుతమైన ఆనందం నీ హృదయంలో కలుగుతుంది. అది రక్షణ ఆనందం. నేను రక్షింపబడ్డాను అనడానికి రుజువు. ఆ రక్షణ ఆనందము నీ హృదయంలో కలిగితే ఇకపై మనము తిరిగి పాత జీవితం జీవించలేము. ఆ రక్షణ ఆనందంలో మనము ఇకపై పరిశుద్ధంగా జీవించాలని పరితపిస్తాం. మరి ప్రభువు యొక్క మార్గంలో జాగ్రత్తగా నడవాలని ఆశపడతాం. ఒక మంచి జీవితము జీవించేందుకు మళ్ళీ మనము ప్రభువుకి అప్పగించుకుంటాం. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మనము సత్క్రియలు చేయడానికి ప్రభు మనలను నూతన సృష్టిగా మార్చాడట. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. హల్లెలూయా. కాబట్టి మునుపటి మోసకరమైన దురాశలు, ఆ దురాశలతో నింపబడిన ప్రాచీన జీవితం మనం జీవించాం. కానీ ఎప్పుడైతే మన మనసు మారిందో, మన చిత్త వృత్తి అనగా ఇంతకుముందు మనం స్వచిత్తంతో లేకపోతే దుష్టుని యొక్క చిత్త ప్రకారంగా మనం జీవించాం. ఇకపై మనం దేవుని చిత్త ప్రకారం, హల్లెలూయా, దేవుని చిత్త ప్రకారము జీవించుటకు నూతన పరచబడ్డామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన పరచబడిన వారమై మనము నీతి యథార్థమైన భక్తి. ఇంతకుముందు మన నీతి అవినీతిగా ఉన్నింది, మన భక్తి లోకానుసారమైన భక్తిగా ఉన్నింది. ఇప్పుడు దేవుని నీతి మన నీతిగా మారింది. ఆయనే మనకు నీతిగా మారాడు. హల్లెలూయా. కాబట్టి నీతి క్రియలు,
మనం చేసేవారిగా యథార్థమైన భక్తి, నిజమైనటువంటి దైవ భయముతో కూడిన భక్తి మనలో ఉండాలి. అట్టి భక్తి కలిగి దేవుని పోలికగా మనం ఈ లోకంలో జీవించాలి. దానికి దేవుడు అంటున్నాడు నవీన స్వభావం. హల్లెలూయా. నూతన స్వభావాన్ని నేను ధరించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ స్వభావము మారితేనే నువ్వు మారు మనసు పొందావని ఈ లోకం గుర్తిస్తుంది. ఒక వ్యక్తి నేను మారానని పోయి మందు షాపు పోయి మందు తాగుతున్నాడు అనుకో, నేను మారాడని దానికి రుజువా? ఒక 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 స్త్రీ మారాను అని చెప్పి అందరితో తగులేసుకుంటూ గొడవలు పెట్టుకుంటుందంటే ఆ మారు మనసు పొందినట్ట? మారు మనసుకు తగినటువంటి క్రియలు, సత్క్రియలు మనం చేయాలి. దానికి తగినటువంటి దేవుని పోలిన జీవితం మనం జీవించాలి. నీతి క్రియలు మనలో కనపడాలి. యథార్థమైన భక్తి, ఇంకొకరు చెప్తే వారి ముందు మనం నటించే భక్తి కాదు. నీలో యథార్థతను దేవుడు చూస్తాడు. హృదయపూర్వకమైన ఆరాధనను దేవుడు చూస్తాడు. నేను వారికి ఇచ్చినటువంటి ఈ నూతన జన్మ అనుభవానికి తగిన విధంగా నా బిడ్డ ఎలా జీవిస్తున్నాడనేది నిన్ను ప్రతినిత్యం గమనిస్తుంటాడు ప్రభువు. హల్లెలూయా. అట్టి రక్షణ ఆనందముతో కూడినటువంటి సత్క్రియలు మనం చేసేందుకు ప్రభువు మనం ఎన్నుకున్నాడు. సో అట్టి సత్క్రియలు మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దానికి తగిన జీతం ఇవ్వడానికి ప్రభువు రాబోతున్నాడంట. దానికి తగిన జీతము ప్రభువు ఇస్తాడు. మనం చేసే ప్రతి సత్క్రియకు తగినటువంటి ఫలాన్ని నిశ్చయంగా ప్రభువు ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి పాపానికి తగిన శిక్ష దేవుడు ఇస్తున్నప్పుడు సత్క్రియకు తగినటువంటి జీతము అతి శ్రేష్టంగా ఉంటది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చదివి మనం ముగిద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏ క్రియలు చేస్తున్నాం, ఏం పొందుకోవడానికి మనం క్రియలు చేస్తున్నాం? మారు మనస్సు కలిగిన తరువాత మనలో ఎటువంటి క్రియలు ఈ లోకం చూస్తూ ఉంది? మనము ఓపికతో చేయాల్సిన క్రియలు ఏంటంటే సత్క్రియలు. సత్క్రియలు చేయడం చాలా సులువైన విషయం కాదు. ఒకడు మనల్ని బాధ పెడుతున్నా, హింసిస్తున్నా, దుఃఖ పెడుతున్నా, ఈ లోకం మనల్ని అవమానపరుస్తున్నా ఓర్చుకొని మంచి పనులు చేయాలంట. ప్రభు అయిన యేసు సిలువలో తను తాను ఓర్చుకున్నట్టు, మరి హింసించిన వారి కొరకు ప్రార్థించినట్లు మనం కూడా ఓపికతో సత్క్రియ చేయాలి. ఓపిక కలిగి సత్క్రియ చేసేవారిగా మనం ఉన్నప్పుడు అప్పుడు మట్టికే మనకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఓపికగా సత్క్రియ చేసేవాడు ఏం వెతుకుతాడంట? మహిమ, ఘనత, అక్షయతను. హల్లెలూయా. మరి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని వెతుకుతాడంట. అక్షయత అంటే నిత్యం నిలిచే ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం వెతికేవాడు లోకానుసారంగా సమస్త పాపములు చేస్తూ ఉంటాడు. మనము రక్షించబడి నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రత్యేకపరిచాడు. కనుక మనం ఓపికగా సత్క్రియ చేసేవారిగా ఉన్నప్పుడు దేవుడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి వాని క్రియకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని చేతి నుంచి తప్పించబడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ దేవుని దృష్టిలో సమానమే. కాబట్టి మారు మనసుకు తగిన క్రియలు మనము ఏం చేస్తున్నాం? ఈ లోకంలో నువ్వు మారావు అనడానికి నీలో రుజువు ఏంటి? ఏ రుజువు కనిపిస్తుంది? తెల్ల వస్త్రాలు వేసుకొని మనము చర్చికి వెళ్తున్నామా? మారు మనసు పొందానడానికి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నల్లటి హృదయం కలిగి జీవిస్తున్నామా? ఏ విధమైనటువంటి మార్పు మనలో వచ్చింది? నీ మార్పు నీ క్రియల్లో కనపడాలి. నీ క్రియల్లో కనపడినప్పుడే నువ్వు దేవుని బిడ్డవా లేదా అపవాది బిడ్డవా అనేది గుర్తింపు పొందుతాం మన క్రియలను బట్టి. దేవుడు చెప్తున్నాడు, మనం నూతన సృష్టిగా మారింది సత్క్రియలు చేయడానికి. హల్లెలూయా. నీతి, యథార్థమైన భక్తి
క్రీస్తు పోలిన జీవితము మనలో ఉన్నప్పుడే ఈ సత్క్రియలు మనలో ఆరంభమవుతాయి. అట్టి మార్పు ప్రభువే మనలో కలగజేశాడు కనుక ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు అట్టి సత్క్రియలు కలిగినటువంటి పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. మారు మనసుకు తగిన క్రియలను మేము కలిగి ఉండాలని మీరు వాక్యం ద్వారా చెప్తున్నందుకు స్తోత్రం. అనేక మంది నైనా రక్షింపబడ్డాము అని పేరు మాత్రమే ఉంది, కానీ వాళ్ళ క్రియలు నైనా ప్రాచీన స్వభావం వలె ఉంటూ ఉన్నాయి. తండ్రి దేవా, అట్టి నైనా ప్రాచీనమైన చిత్త వృత్తిలో మేము ఇంకా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈ పరిశుద్ధ రక్తముతో కడిగి నూతన జన్మకు తగినటువంటి పరిశుద్ధ జీవితం జీవించేందుకు నీతి యథార్థమైన భక్తి కలిగి క్రీస్తు పోలి జీవించేందుకు మాకు సహాయము చేయమని మీ చేతికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.